योगाद्यतयो विशन्ति वेदान्तविज्ञानसुनिश्चितार्थाः सन्न्यासयोगाद्यतयः शुद्धसत्त्वाः। భగవద్బంధులరా, మన యాదగిరి గుట్ట యాదాద్రి అని ప్రసిద్ధి ఎక్కినటువంటిది మన భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా చాలా యాదాద్రి క్షేత్రం అత్యంత వైభవపేతంగా నరసింహస్వామి వారి యొక్క లక్ష్మీ నరసింహస్వామి వారు, అలాగే యోగ నరసింహస్వామి వారు, అలాగే గండపేరుండ నరసింహస్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి కటాక్షానికి మన తెలంగాణ రాష్ట్రం, అలాగే మన భారతదేశం అన్నీ కూడా పూర్ణాలై వారి యొక్క అనుగ్రహ విశేషం చేత సుభిక్షంగా ఉండాలని మేము ప్రార్థిస్తున్నాం. మన భారతదేశం అంతా కూడా శాంతితో నెలకొలనేది, ఏ విధమైనటువంటి నష్టాలు కష్టాలు లేకుండా సుఖమయంగా భారతదేశం అన్ని దేశాల్లో కన్నా మన ప్రపంచానికే ఒక గురువుగా మన భారతదేశం నిలబడాలి అని, దానికి నరసింహస్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి కటాక్షం ఉండాలని మనం ప్రార్థిస్తున్నాం. అలాగే పవిత్రమైనటువంటి ధనుర్మాసం, ఈ ధనుర్మాసంలో మనంతా కూడా నారాయణుని వ్రతం చేసి ఆరాధన చేస్తాం. ఈ వ్రతాన్ని మనందరికీ కూడా గోదామ్మ వారు అనుగ్రహించారు. ఆ గోదా తల్లి యొక్క పరిపూర్ణమైనటువంటి కటాక్షంతో మనం అందరం కూడా ఈ వ్రతాన్ని ఆనందంగా జరుపుకుంటూ వస్తున్నాం. అలాంటి ఆ దివ్యక్షేత్రాన్ని దర్శనం చేసుకొని స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందడం కోసంగా రావడం జరిగింది. దర్శనం చేసుకున్నాం. వెంకటాచార్య స్వామి ఈరోజు మన అందరి యొక్క భాగ్య విశేషం చేత మన రామానుజ పరంపరలో శ్రీభాష్యకార సిద్ధాంత పీఠాధీశ్వరుడు శ్రీ శ్రీ ఉపవేదాంతాచార్య రామచంద్ర జీయర్ స్వామి వారు భక్త బృంద పరివారంతో ఈ యొక్క లక్ష్మీనరసింహస్వామి వారిని సేవించి వారికి మంగళారసనం కృపచేయడం మా అందరికీ కూడా చాలా చాలా ఆనందదాయకం. గోదామ్మవారు మనకు మార్గశిర మాసంలో గోష్ఠీపూర్వకంగా గోపికలందరినీ వెంటబెట్టుకొని భగవంతుని ఈ విధంగా దర్శింపజేసి మనందరికీ కూడా భగవద్ అనుగ్రహాన్ని కృప చేసిందో, ఈరోజు మనందరినీ కూడా కృప చేయడం కొరకు ఆచార్యుల ద్వారానే మనకు ఏదైనా లభిస్తుంది అని చెప్పేసి మనకు ఉంది సాంప్రదాయంలో. అలాంటి ఆచార్య పరంపరలో ఈరోజు సాక్షాత్తు రామానుజ స్వరూపుడైనటువంటి ఆచార్యుడు విచ్చేసి ఒకరోజు ఆండాళమ్మ వారికి ఈరోజు పాసన విన్నపం చేసి మంగళాశాసనం కృప చేయడం మా అందరి యొక్క మహద్భాగ్యం. అటు లక్ష్మీనరసింహస్వామి వారికి, ఇటు గోదామ్మ వారికి ఈ యాదగిరి క్షేత్రంలో ప్రధానమైనటువంటి పిరాట్టి ఆండాళమ్మ వారి ఇక్కడ నృసింహస్వామి వారికి. అలాంటి నృసింహస్వామి వారికి కళ్యాణం కాగానే పాసన విన్నపంలో ఒక అమ్మవారికి మంగళాసనం కృప చేసి మమ్మల్ని అందరినీ కూడా మా అందరికీ కూడా మంగళాసనం కృప చేసేందుకు వారికి సాష్టాంగ దాసోహం సమర్పిస్తూ